కృష్ణరాజు వ్యవహారం మీద మొత్తం అమరావతి మహిళా లోకం అంతా కదిలి వచ్చింది. ఇటువైపేమో వర్మగారు కుమ్మేశారు, అటు కృష్ణరాజు గారిని కర్మ కమ్మేసింది. ముందుగా వర్మగారి టాపిక్లోకి వెళ్దాం. అండ్ ఈరోజు బిగ్ డిబేట్లో మనతో జాయిన్ అవుతున్నారు మస్తాన్ రావు గారు, పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్. మిగిలిన గెస్ట్ కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. మస్తాన్ రావు గారు, వర్మగారు చాన్నాళ్ళుగా దాచుకున్నది ఒక్కసారిగా కుమ్మేశారు. ఉక్రెయిన్ మీద రష్యా బాంబింగ్ చేసినట్టు ఆయన పిఠాపురం ఇసుక అక్రమాల మీద ఒక్కసారిగా ఇరుచుకుపడ్డారు. ఆగారు, చూశారు, ఇక లాభం లేదు, తట్టుకోలేకపోతున్నా అన్నట్టు ఆయన అటాక్ చేశారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూసి మన సబ్జెక్ట్లోకి వెళ్దాం. సాయంత్రం నిన్న అన్ని గీరిసేసాలతోటి రాత్రి బాగా శంకుస్థాపన అయింది. అక్కడ ఇంకొక స్పాట్ పెట్టి ఇంకో ర్యాంప్ పెట్టారు అన్నమాట. ఈ ఇసుకను తీసుకెళ్లి ఒరిజినల్ ఇసుకలో కలిపేసి ఒరిజినల్ ఇసుక రేట్కి దీన్ని బిల్డింగ్లు పెడతారు. అందుకనే కాకినాడలో 2-3 అపార్ట్మెంట్లు కూడా పడిపోయాయి. ఈ విధమైన ఈ మాఫియాని అరికట్టవలసిన బాధ్యత పోలీస్ యంత్రాంగం ఉంది. చట్టం ఉంది, రాత్రులు తవ్వకూడదని ఒక చట్టం ఉంది. రెవెన్యూ యంత్రాంగాన్ని ఇద్దరిది కూడా. నిన్న రెవెన్యూ యంత్రాంగం స్పందించారు. ఎవరు అక్కర్లేదు, పోలీస్ స్టేషన్ నుంచే మేము వచ్చేస్తున్నాను రా బాబు సర్దుకున్నట్టు సర్దుకున్నాం. నిన్న 20 లారీలు ఉన్నాయి. ఒక స్టేషన్కి ఇలా కౌరు చెప్పారు రెవెన్యూ వాళ్ళు. సెకండ్లో లారీలు ఇక్కడి నుంచి పోయినాయి, జేసీపీ మిగిలింది ఇక్కడ. అంటే ఈ విధంగా వ్యవస్థ ఉంది. ఎందుకు చేయలేకపోతున్నారు? అసమర్థులు ఉంటే ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి కొత్త వాళ్ళేయండి. చెప్పినా కూడా దొంగతనం జరుగుతుందని చెప్పినా కూడా వినకపోతే ఎలాగా? ఎట్టి పరిస్థితుల్లో ఇది ప్రభుత్వం మాది ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని చెడ్డ పేరు రాకూడదు. ఎందుకంటే ఒరిజినల్ ఇసుక, గోదావరి ఇసుక అమ్ముతూ ఉంది, ఉచిత ఇసుక. ఇప్పుడు ఆ ఇసుకలు వీళ్ళు మిక్స్ చేసి ప్రభుత్వాన్ని చెడ్డ పేరు వచ్చే విధంగా పనిచేస్తున్నారు. వైసీపీ నుంచి వచ్చి ఏ ముసుగేసుకున్నా ఆడు వైసీపీ పార్టీకి అడ్వాంటేజ్ జరిగి పనులు చేస్తాడు. ఆ పార్టీకి మంచి పేరు వచ్చే పని ఇది. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే పని ఈ అక్రమ తవ్వకం. ఈ అక్రమ తవ్వకం కూటమికి చెడు, వైసీపీకి మంచి పేరు. ఆ విధంగా వాళ్ళ యొక్క వ్యాపారాలు చేసుకోవడం గురించి ముసుగు తగిలించుకున్నారు. అలాగే కొడవల్లో కూడా మొదలైంది. వైసీపీ టైంలో, గవర్నమెంట్ టైంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 నెలల ధర్నాలు చేశారు. టెంట్లు వేసుకుని చేశాం. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. ఎలా స్టార్ట్ చేసేస్తున్నారో మాకు అర్థం అవట్లేదు. ఎవరిని ఎక్కడ కలిసి స్టార్ట్ చేస్తున్నారో అర్థం అవట్లేదు. వాళ్ళకి ధైర్యం ఏంటో అర్థం అవట్లేదు. సేమ్ పర్సన్. సో మస్తాన్ గారు చూశారు కదా, దుర్గా శ్రీరామ్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్కారం దుర్గా శ్రీరామ్ గారు. సో టు స్టార్ట్ విత్ మస్తాన్ గారు, విన్నారుగా మొత్తం వర్మ గారు కుమ్మేశారు. ఇసుక ఎలా దాంట్లో కూడా కల్తీ చేస్తున్నారు. వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఎంత కన్వీనియంట్గా తమ వ్యాపారాలు చేసుకుంటున్నారు. వైసీపీ నుంచి ఎక్కడికి వచ్చారు? తెలుగుదేశంలోకి వచ్చారా, జనసేనలోకి వచ్చారా? ఆయన హీస్ హ్యావింగ్ వెరీ మచ్ క్లారిటీ అండి. ఎక్కడా కూడా బెనక్కుండా చెబుతున్నారు. ఇది మొత్తం అక్కడి నుంచి వచ్చి ఇంపోర్ట్ అయిన వాళ్ళు, పారాచూట్స్ వల్ల వచ్చిన సమస్య. మా ఎమ్మెల్యే గారు దీని మీద దృష్టి పెట్టాలనే మాట ఒక్కటి తప్పించి మిగిలినవన్నీ మాట్లాడేశారు. అదేదో మినహా కన్యాదానం అనే సామెతను చూసారా, అట్లా మొత్తం మాట్లాడేశారు. ఇవాళ అంటే జనసేనని ఇరుకుని పెట్టే ప్రయత్నం, ప్రత్యేకించి జనసేనాని ఇరుకుని పెట్టే ప్రయత్నం ఆయన చేశారు. నిజంగా ఇంత చేడు జరుగుతున్నప్పుడు మరి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా అనే భావన ఆయన వ్యక్తం చేయకుండా, నేరుగా నాగబాబు గారి పేరు ప్రస్తావన చేయకుండా, మరి ఇప్పుడు లోకల్గా బాధ్యతలు ఆయన తీసుకుంటున్నారు. కాబట్టి ఇది ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఉపేక్షిస్తుండబట్టే వాళ్ళు వైసీపీ వాళ్ళు ఇదంతా చేస్తున్నాడేది ఆయన భావనలాగా ఉంది. ఆయన దాడి జనసేన మీద, తెలుగుదేశంలోకి పారాచూట్స్ లాగా వచ్చిన వైసీపీ వాళ్ళ మీద, జనసేనలోకి వచ్చిన వైసీపీ వాళ్ళ మీద. గుడ్ మార్నింగ్ అండి. 99 వీక్షకులకు, అదేవిధంగా ప్యానెల్లో కూడా ఇప్పుడు వర్మ గారు మొదటి నుంచి కూడా తన అభద్రత కావచ్చు,